ఆంధ్రప్రదేశ్లో పార్టీని పటిష్టం చేసే అంశంలో దృష్టి పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఏపీ నేతలతో అమిత్ షా, వెంకయ్యనాయుడు, సిద్ధార్థనాథ్ సింగ్, రామ్ మాధవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ నేతల నుంచి అభిప్రాయాల్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని పటిష్టం చేసేందుకు దృష్టి పెడుతోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఏపీ నేతలతో అమిత్ షా, వెంకయ్యనాయుడు, సిద్ధార్థనాథ్ సింగ్, రామ్ మాధవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది బీజేపీ జాతీయ నాయకత్వం? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో వీరంతా కూడా కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు, మంత్రులు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్తో పాటు సిద్ధార్థనాథ్ సింగ్, అదేవిధంగా రామ్లాల్ వీరంతా కూడా పాల్గొన్నారు. ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చాలా క్షుణ్ణంగా సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 4 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, విశాఖపట్నంలో పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని. ప్రతి మండలానికి కూడా ఉండే కార్యవర్గ సభ్యులు ఉంటారు. వారందరూ కూడా అన్ని మండలాలకు చెందినటువంటి కార్యవర్గ సభ్యులు సుమారు పదాధికారులు ఒక 10,000 మంది ఉండొచ్చు అన్నది అంచనా. వీరందరితో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని మరింత క్రియాశీలకం చేయడంతో పాటు పార్టీ ప్రచార బాధ్యతను కూడా వారికి భుజస్కంధాలపై ఉంచాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయాన్ని కూడా వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కడపలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, ఆ సభకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో ఈ సభ జరగాలన్నది ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం. ఇది ఎప్పుడు అన్నది ఇంకా తేదీల నిర్ణయం కాలేదు. వచ్చే నెల ఆఖరికి, అంటే ఆగస్టు నెలాఖరికల్లా ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా గోదావరి జిల్లాలో ప్రధానంగా ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ, అది రైతు సదస్సుగా ఉండాలని, కేవలం రైతులకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఎలాంటి పథకాలు చేపడుతుందన్న అంశాన్ని కార్యక్రమం చేసుకొని ఆ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తే రాజకీయ శూన్యత చాలా ఉంది. వైకాపా పార్టీ నుంచి చాలా మంది కూడా ఎమ్మెల్యే అంతా కూడా వలసలు వెళ్ళిపోవటం, ఆ పార్టీ నుంచి వీడిపోవటం, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం, జాతీయ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, దీనికి గాను ఎవరైతే ప్రముఖులుగా ఉన్నారో, ఎవరైతే ప్రజాబలం ఉందో, ఎవరికైతే మంచి పేరుందో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాలి, వారిని కూడా పార్టీలోకి తీసుకోవాలన్న ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణ అంతా కూడా చాలా వేగంగా, చాలా సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వీరందరికీ కూడా సూచించడం జరిగింది. ఈ కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని నాయకులంతా కూడా సమిష్టిగా, సమగ్రంగా ఒక నిర్ణయం మేరకు తీసుకొని పనిచేస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారు. ఆ మేరకు వీరందరూ కూడా నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు మనతో ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ నాయకులు మాణిక్యాలరావు ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, మీరు తీసుకోబోతున్న నిర్ణయం, మీరు చేసే కార్యక్రమం ఏ రకంగా ఉండబోతుంది? చాలా క్లుప్తంగా. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయిలో పటిష్టమైన శక్తిగా రావాలని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సుమారుగా రూపురేఖలు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండటం, వైఎస్ఆర్సీపీ కూడా బలహీనమైన పరిస్థితుల్లో ఒక శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగటం కోసం ఒక పెద్ద ప్రయత్నం జరగాలనేది ఒక ఆలోచన. దీనికోసం బూత్ స్థాయి కమిటీలను తీసుకురావాలా, ఆ స్థాయిలో యాక్టివిటీని పెంచాలా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమం. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అండగా నిలబడటం కోసం ఏ పథకాలను ఏ రకంగా ఫైనాన్స్ కానీ పథకాలను కానీ ఏ రకంగా మంజూరు చేసిందన్న విషయాన్ని కానీ, అలాగే ప్రజారంజకమైన కార్యక్రమాలు ఏదైతే పేద మధ్యతరగతి రైతులు, యువతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందో వీటిని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడం ద్వారా ప్రచారం కల్పించాలా. ఈ 2 కోణాలను కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యం కల్పించడం, ఇదే స్థాయిలో భారతీయ జనతా పార్టీని శక్తివంతమైన పార్టీగా నిర్మాణం చేయటం, ఈ 2 కార్యక్రమాలని అమిత్ షా గారు మాకు దిశాదశాన్ని నిర్దేశించడం జరిగింది. ఈ స్థాయిలో కార్యక్రమాలు రాబోయే 2 నెలల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలను తీసుకోవాలా. ఆ దిశగా పార్టీ పటిష్టత
పెంచాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, భారీ బహిరంగ సభలతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అందిపుచ్చుకునేందుకు గాను వీరంతా కూడా కార్యోన్ముఖం చేసేందుకు అమిత్ షా ఒక ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యాచరణను తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. ఆ మేరకు సరికొత్త ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని నాయకులంతా వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతృప్తిగా ఈ సమావేశం ముగిసిందని చెప్పి ఈ సమావేశం తర్వాత వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసాద్.